హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్లీ. నిన్న మొన్నటి వరకు ఇండియా అవుట్ అనే మాట మన ప్రక్కనే ఉన్న మాల్దీవ్స్లో బాగా వినిపించింది. చైనా మోచేతి నీళ్లు తాగుతున్న ఆ దేశ అధికార పార్టీ ఆ నినాదాలను బలంగా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ వరుసలో మరో దేశం చేరినట్లు కొన్ని రోజులుగా జాతీయ, అంతర్జాతీయ వార్తా సంస్థలలో కథనాలు వెలువడుతున్నాయి. మన భారత్కి ప్రక్కనే ఉన్న ఆ దేశం కొన్ని రోజులుగా మరో మాల్దీవ్స్ లా మారాలని చూస్తోంది. ఇండియా అవుట్ నినాదాలు చేస్తున్న ఆ మరో దేశం ఏది? ఎందుకని ఆ దేశ ప్రజలు ఈ నినాదాలు చేస్తున్నారు? దీని వెనుక కూడా చైనా హస్తం ఉందా, లేక వేరే ఏదైనా కోణం దాగి ఉందా? ఇంతకీ ఆ దేశంలో ఏం జరుగుతోంది వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి ఆ విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోను పూర్తిగా చూడండి. తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను చాప క్రింద నీరులా వ్యాప్తి చేసి పైకి మాత్రం మరో అంశాన్ని ప్రస్తావిస్తూ ఇండియా అవుట్ అనే నినాదంతో మాల్దీవ్స్ లోని మొహమ్మద్ ముయిజు నాయకత్వంలోని పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఆ తరువాత మాల్దీవ్స్ మంత్రులు చేసిన నిర్వాకం, దాని ఫలితంగా భారత్ ప్రజల ఆగ్రహానికి ఆ దేశం గురి కావడం, ఫలితంగా ఆ దేశం ఆర్థికంగా సతమతమవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ కోవలోకి వస్తున్న మరో దేశం మన ప్రక్కనే ఉన్న బంగ్లాదేశ్. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఆ దేశం కూడా నిన్న మొన్నటి వరకు అధికారికంగా భారత్తో మంచి సంబంధాలే నడిపింది. ఇప్పటికీ ఆ దేశ అధికార పార్టీ భారత్తో సత్సంబంధాలే కోరుకుంటుంది కూడా. అయితే మాల్దీవ్స్ లోని పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే భారత్ పై విద్వేషాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిందో, అదే విధంగా బంగ్లాదేశ్ లోని ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వచ్చే టర్మ్లో అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే అక్కడి ప్రజలలో భారత్ పై విద్వేషాన్ని పెంచే ప్రయత్నంలో ఉంది. అందుకు వారు ఎంచుకున్న నినాదం ఇండియా అవుట్. ఈ స్లోగన్స్ చేస్తూ భారత్ నుంచి బంగ్లాదేశ్లోకి ఎగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులను అక్కడి మార్కెట్ల నుంచి తొలగించాలని బిఎన్పి నాయకురాలు ఖలీదా జియా భావిస్తోంది. ఆవిడ వేసిన ఈ ఎత్తుగడ వెనుక కారణం తెలుసుకోవాలంటే ముందు ఆ దేశ రాజకీయ చరిత్రను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు అఖండ భారతంలోని బెంగాల్ రాష్ట్రంలో ఓ భాగం నేటి బంగ్లాదేశ్. స్వాతంత్ర్య సమయంలో బ్రిటిష్ వాడు చేసిన పన్నాగం కారణంగా మన భారత్, పాకిస్తాన్ విడిపోయి రెండు దేశాలుగా మారిన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలో మన బెంగాల్ రాష్ట్రాన్ని విడగొట్టి ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అప్పట్లో ఆ ప్రాంతం కూడా పాకిస్తాన్ చేతిలో ఉండేది. ఆ ప్రాంతాన్ని ఈస్ట్ పాకిస్తాన్ పేరుతో పిలిచేవారు. అయితే పాకిస్తాన్ అధికారులు, అక్కడి ప్రభుత్వం ఈస్ట్ పాకిస్తాన్ లో ఉండే ప్రజలను చాలా నీచంగా చూసేవారు. ముస్లింలు, హిందువులు అనే తేడా లేకుండా ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలను బానిసలలా చిత్రహింసలు పెట్టేవారు. ఇక ఆడవారి మాన ప్రాణాలకు భద్రత ఉండేది కాదు. దాంతో బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ అనే వ్యక్తి తమ ప్రజల హక్కుల కోసం, భద్రత కోసం నాటి పాక్ ప్రభుత్వంపై గళమెత్తాడు. 1949 వరకు భారత్, పాక్లను విడదీయడంలో కీలక పాత్ర పోషించిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీలో అతను కీలక స్థానంలో ఉండేవాడు. అయితే సెక్యులర్ లెఫ్ట్ భావాలు ఎక్కువగా ఉన్న ముజిబుర్ రెహమాన్ కి ఈస్ట్ పాకిస్తాన్ లో వెస్ట్ పాకిస్తాన్ అధికారులు చేస్తున్న పనులు నచ్చక 1950లో అవామీ లీగ్ పేరుతో ఓ పార్టీని కూడా పెట్టి ఈస్ట్ పాకిస్తాన్ ప్రజల కోసం పోరాటం మొదలుపెట్టాడు. అయితే అప్పటి నుంచి ఈస్ట్ పాకిస్తాన్ లో వెస్ట్ పాకిస్తాన్ అధికారుల అమానుష చర్యలు ఎక్కువయ్యాయి. దాంతో ముజిబుర్ రెహమాన్ వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ కి స్వాతంత్ర్యం కావాలని, ఆ ప్రాంతాన్ని బంగ్లాదేశ్ గా గుర్తించాలని పోరాటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మన భారతదేశంతో కూడా మైత్రి పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఇది నచ్చని వెస్ట్ పాకిస్తాన్ లోని మిలిటరీ అధికారులు, అక్కడి ప్రభుత్వం 1971లో ఈస్ట్ పాకిస్తాన్ లో భారీ ఎత్తున మారణహోమం చేసింది. దాన్నే 1971 బంగ్లాదేశ్ జెనోసైడ్ గా పిలుస్తారు. ఆ సమయంలో దాదాపు 30 లక్షల మంది బంగ్లాదేశ్ ప్రజలు చనిపోయారని, ఇంచుమించు 4 లక్షల మంది ఆడవాళ్లను అత్యంత దారుణంగా గ్యాంగ్ రేపులు చేసి చంపేశారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ముజిబుర్ రెహమాన్ భారత్ సహాయం కోరడం, నాడు ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్ పై యుద్ధం చేసి గెలవడం,
దాంతో ఆ దేశానికి 1971లో స్వాతంత్ర్యం రావడం జరిగింది. ఆ తరువాత ముజిబుర్ రెహమాన్ స్వతంత్ర బంగ్లాదేశ్లో ఎన్నో కీలక పదవులు చేపట్టి 1975లో ఆ దేశ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో హత్యగావించబడ్డాడు. ఇంతవరకు జరిగింది బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఒక భాగమైతే, రెండవ భాగం క్రూరత్వానికి, కరుడుగట్టిన మత ఛాందసవాదానికి ప్రతీక అయిన మరో వ్యక్తి నేపథ్యంతో ముడిపడి ఉంది. అతనే జియావుర్ రెహమాన్. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఎన్నో ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంటూ ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇండియా అవుట్ అనే నినాదంతో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న పార్టీ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు అతను. ఆది నుంచి మత విద్వేషాలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవాలనే ధోరణిలోనే జియావుర్ రెహమాన్ ఉండేవాడని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం అతను నాటి వెస్ట్ పాకిస్తాన్లోని ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉండేవాడని, 1971లో జరిగిన బంగ్లాదేశ్ జెనోసైడ్లో నాటి వెస్ట్ పాకిస్తాన్ ప్రభుత్వానికి, మిలిటరీ అధికారులకు జియావుర్ రెహమాన్, అతని అనుచరులు బాగా సపోర్ట్ చేశారని చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాదు, బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత ఆ దేశ ప్రెసిడెంట్ కావాలనే కాంక్షతో నాడు అడ్డుగా ఉన్న ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ గా పిలువబడే ముజిబుర్ రెహమాన్ ని 1975లో హత్య చేయించింది కూడా అతనే అనే ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి. జియావుర్ రెహమాన్ ఇంకా అతని సారథ్యంలోని బిఎన్పి పార్టీ ఆది నుంచి పాకిస్తాన్ ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాల వల్ల భారత్ ని బాగా వ్యతిరేకించేవారని, ఆ ద్వేషమే నేటికీ ఆ పార్టీలో ఉందని రాజకీయ విశ్లేషకుల మాట. అయితే జియావుర్ రెహమాన్ కూడా 1977లో హత్యకు గురి కావడంతో అప్పటి నుంచి అతని భార్య అయిన ఖలీదా జియా బిఎన్పిని ఆమె భర్త అడుగుజాడల్లోనే ముందుకు నడిపిస్తూ ఉంది. మరో ప్రక్క ముజిబుర్ రెహమాన్ చనిపోయిన తరువాత మెల్లమెల్లగా ఆ పార్టీ పగ్గాలు అతని కూతురైన షేక్ హసీనా చేతులలోకి వెళ్ళాయి. ఈమె కూడా తన తండ్రి అడుగుజాడలలో నడుస్తూ అటు ఆ దేశంలో ఉన్న మత ఛాందసవాదులను మచ్చిక చేసుకుంటూనే భారత్తో కూడా సత్సంబంధాలు నడుపుతోంది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో 1991 నుంచి ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఆ సంవత్సరం జియావుర్ రెహమాన్ భార్య బిఎన్పి అధినేత అయిన ఖలీదా జియా మొదటిసారి బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికయింది. దాంతో ఆ దేశ చరిత్రలో మొదటి మహిళా ప్రధానిగా, ముస్లిం ప్రపంచంలో రెండవ మహిళా ప్రధానిగా పేరు సంపాదించుకుంది. అయితే 1996లో జరిగిన ఎన్నికలలో ఓడిపోయిన ముజిబుర్ రెహమాన్ కూతురు అవామీ లీగ్ అధినేత అయిన షేక్ హసీనా ప్రధానిగా ఎన్నికయింది. అయితే మళ్లీ 2001 నుంచి 2006 వరకు అధికారం చేతులు మారి ఖలీదా జియా చేతులలోకి వెళ్ళింది. ఈ క్రమంలో ఆమె తీసుకున్న వివిధ ప్రభుత్వ చర్యలు గాని, ఆమె పాలనా విధానం గాని అక్కడి ప్రజలకు నచ్చకపోవడంతో 2006లో ఖలీదా జియాను గద్దెదించి షేక్ హసీనాని నేటి వరకు ప్రధానిగా ఎన్నుకున్నారు. కొన్ని నెలల క్రితం ఆ దేశంలో తాజాగా జరిగిన ఎన్నికలలో కూడా షేక్ హసీనా ప్రభుత్వమే ఏర్పడటంతో ఖలీదా జియా నేతృత్వంలోని బిఎన్పి పార్టీ తన పంథాను పూర్తిగా మార్చుకున్నది. అందులో భాగంగా ఇండియా అవుట్ అనే నినాదం ప్రముఖంగా ఉంది. అందుకు ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ సభ్యులు ఈసారి కూడా షేక్ హసీనా నెగ్గడానికి భారత ప్రభుత్వం తెర వెనుక సపోర్ట్ చేసిందని, అందుకుగాను భారీ ఎత్తున డబ్బును బంగ్లాదేశ్లోకి అక్రమ మార్గాలలో పంపించిందని ఆరోపిస్తున్నారు. ఇలా భారత ప్రభుత్వం బంగ్లాదేశ్లోకి డబ్బులు పంపడానికి ఆ దేశం నుంచి వచ్చే సరుకుల రవాణా మార్గాన్ని వాడుకున్నట్లు బిఎన్పి వారు ఆరోపిస్తున్నారు. అందువల్ల బంగ్లాదేశ్ కి భారత్ సరుకులు అవసరం లేదని చెబుతూ ఇండియా అవుట్ అనే నినాదాన్ని వాడుకుంటున్నారు. బంగ్లాదేశ్ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆ దేశం ఎన్నో విధాలుగా భారత్ పైనే ఎక్కువగా ఆధారపడింది. ఆ దేశంలో ప్రజలు నిత్యం ఉపయోగించే ఉప్పు, పప్పు నుంచి పెద్ద పెద్ద నిర్మాణ, రక్షణ రంగ సంస్థల వరకు కావలసిన అన్ని రకాల సహాయాలు, ఆ దేశం పవర్ గ్రిడ్ కూడా భారత్ పైనే ఆధారపడి ఉంది. అటువంటిది నేడు భారత్ కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లోని ప్రతిపక్షాలు పోరాడటం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆ దేశానికి ఎంతమాత్రం మంచిది కాదని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. కానీ ఎలాగైనా వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలనే ఆశతో ఉన్న బిఎన్పి పార్టీ సభ్యులు అవసరమైతే ఆ దేశాన్ని నాశనం చేసైనా తాము ఆశించిన అధికారాన్ని దక్కించుకోవాలనే దుర్బుద్ధితో ఉన్నారు.
అయితే నేడు బీఎన్పీ పార్టీ అనుసరిస్తున్న ఈ వ్యూహం వెనుక ప్రస్తుత ఆ పార్టీ అధ్యక్షుడు జియాఉర్ రెహమాన్ ఖలీదా జియాల మొదటి సంతానమైన తారిక్ రెహమాన్ ఉన్నాడని నిపుణులు చెబుతున్నారు. చిన్నతనం నుంచే రాజకీయాలలో చురుకుగా ఉన్న తారిక్ రెహమాన్ తల్లి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో కీలక పదవులు చేపట్టాడు. అంతేకాదు, బంగ్లాదేశ్ ప్రజలు బీఎన్పీలో అత్యంత శక్తివంతమైన లీడర్గా తారిక్ రెహమాన్ని చూస్తారు. అయితే 2006లో తమ పార్టీ అధికారాన్ని చేజార్చుకున్నాక అతడు లండన్ పారిపోవడం జరిగింది. బంగ్లాదేశ్లో ఉంటే షేక్ హసీనా ప్రభుత్వం తనపై లేనిపోని కేసులు పెట్టి హింసించే అవకాశం ఉందని, అందువల్లే తాను దేశం వదిలి పారిపోవడం జరిగిందని చెబుతున్నాడు. అయితే తారిక్ రెహమాన్ లండన్లో ఉన్న బీఎన్పీ అనుసరించే వ్యూహాలకు కర్తగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో మొహమ్మద్ ముయిజ్జు ఇండియా అవుట్ నినాదంతో మాల్దీవ్స్ లో అధికారంలోకి రావడం, అందుకోసం చైనా నుంచి భారీగా ఫండ్స్ ని తెచ్చుకోవడం చూసిన తారిక్ రెహమాన్ తాము కూడా అదే పద్ధతిని అనుసరించాలని భావించినట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే షేక్ హసీనాపై భారత్ పై ఆరోపణలు చేస్తూ ఇండియా అవుట్ నినాదాన్ని తమ పార్టీ తరపున ముందుంచడం జరిగింది. ఈ మొత్తం నాటకానికి, వచ్చే ఎన్నికలలో నెగ్గడానికి కావలసిన డబ్బును చైనా నుంచి తారిక్ రెహమాన్ భారీగా అందుకున్నట్లు రాజకీయ విశ్లేషకుల భావన. మరి మాల్దీవ్స్ లో ముయిజ్జు చైనాతో కలిసి పన్నిన పన్నాగం తారిక్ రెహమాన్ విషయంలో కూడా సఫలమవుతుందా లేదా అని తేలడానికి మరికొంతకాలం వేచి చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.